Hi everyone, this is Siddharth Khanna. You are watching Rocky Education YouTube channel. ఈ మే మంత్ అండ్ జూన్ మంత్ అనేది ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెంట్ మంత్స్. ఎందుకు అంటే మీరు చూసుకుంటే స్కూలింగ్ కానీ కాలేజ్ కానీ అడ్మిషన్స్ అన్నీ ఈ మంత్స్లోనే ఓపెన్ అవుతాయి. సో ప్రతి ఒక్కరు సెర్చ్ చేసినా రీసెర్చ్ చేసినా రెగ్యులర్గా ఈ 2 monthsలోనే చేస్తారు. సో అందుకోసం ఈ ఎడ్యుకేషన్ ఛానల్ని మేము ముందుకు తీసుకొచ్చాం విత్ ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎడ్యుకేషన్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ ఛానల్ చూస్తే చాలు. ఈ ఎడ్యుకేషన్ ఛానల్లో ఆల్రెడీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి. ఇక నుండి మ్యాథ్స్ వస్తాయి, అల్గారిథమ్స్ వస్తాయి, అర్థమెటిక్స్ వస్తాయి. అలానే 10th క్లాస్ వరకు ఎలా చదివితే బాగుంటుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కూడా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబడుతుంది. అట్ ద సేమ్ టైం 10th కంప్లీట్ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్ ఎలా వెళ్ళాలి, అలాగే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు బీటెకా డిగ్రీనా ఎలా వెళ్తే బాగుంటుంది, ఏ కోర్సెస్ చేస్తే బాగుంటుంది అనే కూడా ఇన్ఫర్మేషన్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ఎడ్యుకేషన్ ఛానల్లో. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. HCL Tech B అనే ఒక కోర్స్ 2019 నుంచి అవైలబుల్లోకి వచ్చింది. ఈ కోర్స్ ఇంటర్మీడియట్ విద్యార్థులు 750 మార్కులు సాధించిన ఇంటర్మీడియట్ విద్యార్థులకి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ HCL Tech B అనే ఒక కోర్స్ యొక్క పూర్తి వివరాలు వాగ్దేవి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఓగురి నాగేశ్వరరావు గారి మాటల్లో తెలుసుకుందాం. మా కోర్సులో ప్రత్యేకమైన HCL Tech B. జనరల్గా ఎంసెట్ ఒకటి, మెయిన్స్ గురించి చెప్పాము మనము. ఈ ఎంసెట్ మెయిన్స్ ఒకటి కాదు, HCL Tech B ఒక సెక్షన్ ఉంది. మళ్ళీ ఏమిటి అంటే ఇంటర్మీడియట్లో 750 మార్కులు పైన వస్తాయి, అంటే 75% ఎక్కువ వస్తే ఈ HCL Tech B అనే దానికి ఆటోమేటిక్గా ప్రవేశం కల్పించబడింది. ఒక ఎగ్జామ్ ఉంటుందండి చిన్నది, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ యాప్టిట్యూడ్. 10 మార్కులు 10 మార్కులు 10 మార్కులు 30 మార్క్స్కి ఎగ్జామ్ పెడతారు. ఇది చాలా సింపుల్ అండి. HCL Tech B అని నెట్లో కొడితే ఒక మెయిల్ ఓపెన్ చేసుకోవాలి మనం ముందుగా. దానిలో రిజిస్టర్ అవుతాం, ఆ మెయిల్ ద్వారా లోపలికి వెళ్ళిపోతాం. వెళ్ళిన తర్వాత నీ యొక్క 10th క్లాస్ డీటెయిల్స్, ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అన్నీ కూడా దానిలో ఎంటర్ చేయడం జరుగుతుంది, నీ మార్కులతో సహా, నీ ఫోటోతో సహా. నీ యొక్క డేటా HCL వాళ్ళకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వమంటాడు. 1 month టైం ఇస్తారు. సింగిల్ అటెంప్టేనండి. దానిలో ఫెయిల్ అయితే నీకు ఛాన్స్ లేదు, దానిలో అప్లై చేయడానికి కూడా లేదు ఇంకా. కాబట్టి ఫలానా రోజు ఎగ్జామ్ ఉంటుంది, 10 మార్క్స్ అర్థమెటిక్, 10 మార్క్స్ రీజనింగ్, 10 మార్క్స్ ఇంగ్లీష్ యాప్టిట్యూడ్ అని చెప్తున్నారు. ప్రతి దానిలో 4 మార్కులు యావరేజ్ అని రావాలి. ఒక దానిలో 3 మార్కులు వచ్చినా నువ్వు ఎలిజిబుల్ కాదు. ఒక దానిలో 3 మార్కులు వచ్చి, ఒక దానిలో 10 వచ్చి 23 వచ్చినా యు ఆర్ నాట్ ఎలిజిబుల్. అంటే 4 మార్క్స్ ప్రతి సబ్జెక్ట్లో మినిమంగా రావాలి, 12 మార్క్స్కి తగ్గకూడదు. కాబట్టి నువ్వు అక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో నువ్వు సక్సెస్ అయినట్టు. అయిన తర్వాత ఏంటి దీని యొక్క యూజ్ అంటే, మనం చూస్తున్నాం కదండి, చాలామంది పిల్లలు ఆర్థికంగా పెట్టలేని పరిస్థితి. ఇక్కడ మా వాగ్దేవిలో చేరే పిల్లలు అయితే తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడుతూ వస్తారు. వ్యవసాయ ఆధారిత కుటుంబాలు, వాటిలో ముఖ్యంగా తల్లి తండ్రులు లేని పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. ఆర్థికంగా బాగా డౌన్ అయి ఉన్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి మేము సజెస్ట్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ అయితే ఒక 3-4 పంపించా, అంతకుముందు ఒక 2 పంపించాను. వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్నాను, వాళ్ళతో డెమో ఇప్పించాను. ఈ సంవత్సరం 30 మంది వరకు నేను తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్కి ఎట్టి పరిస్థితుల్లో ఒక 60 నుంచి 70 మందిని పంపాలి నా ఎయిమ్. ఎందుకు ఎయిమ్ అంటున్నానంటే వాళ్ళ లైఫ్ చాలా టర్న్ అవుతుందండి. కారణం ఏంటంటే 75% తోటి జస్ట్ ఒక లాజికల్ ఎగ్జామ్ పెట్టి 12 మార్క్స్ సంపాదించుకొని వాళ్ళు 4 మార్కులతోటి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ట్రైనింగ్ టైం ఒక 1 year ఇస్తారు. ఏంటి ట్రైనింగ్ టైం అంటే, ఈ 1 yearలో 6 months ఇంటి దగ్గరే ప్రిపేర్ అవ్వచ్చు. ల్యాప్టాప్ కంపెనీ నుంచే ఇస్తారు. ఒక 6 నెలలు కంపెనీలు పంపిస్తారు. ఇండియా వైడ్ 8 చోట్ల ఉంది. మీరు గమనించినట్టు మనకి ఏపీలో గన్నవరం, కేరళ, ముంబై, పూణే, మధ్యప్రదేశ్లో ఉంది, ఢిల్లీలో ఉంది. ఇట్లా మొత్తం మీద ఇండియా వైడ్ 8 సెంటర్స్ ఉన్నాయండి. ఈ 8 సెంటర్స్లో ఎక్కడోసారి ప్లేస్ చేస్తాడు. 6 నెలలు, మిగిలిన 6 నెలలు చేస్తూ అతను ఏం చేస్తున్నారంటే HCL Tech B వాళ్ళు శాలరీ 10,000 మన చేతికి ఇస్తాడు స్టూడెంట్కి.
ఎందుకు 10,000 అతను బయట హాస్టల్ ప్రొవిజన్ కోసం అండి, అతను ఫుడ్ అండ్ అకామిడేషన్ కోసం 10,000 బేర్ చేయడం జరుగుతుంది. అంటే ట్రైనింగ్ పీరియడ్ ఇది 1 ఇయర్, ఫస్ట్ 1 ఇయర్. ఇంకా 1 ఇయర్ ట్రైనింగ్ అయిన తర్వాత చిన్న లాజికల్ ఎగ్జామ్ పెడతాడు, టెక్నికల్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. అతను ట్రైనింగ్ ఇచ్చిన దానిలోనే ఎగ్జామ్ పెడతాడు. అదే ఇబ్బంది పడేదేం కాదు, 6 నెలల్లో వచ్చే కోర్స్ అది. బట్ 1 ఇయర్ ట్రైనింగ్ ఇస్తున్నాడు కాబట్టి ఆ ఎగ్జామ్లో కూడా సక్సెస్ అండి. మేము తీసిన అనాలిసిస్లో 100 మందిని ఒక యూనిట్గా తీసుకుంటే 98 మంది ఫస్ట్ అటెంప్ట్లోనే లోపలికి ఎంటర్ అయిపోతున్నారు. ఇంకా ఇద్దరు ఎవరైనా ఫెయిల్యూర్స్ ఉంటే మళ్ళీ 3 నెలలు ట్రైనింగ్ ఉంటుందండి. అంటే ఆ స్టూడెంట్ని వదిలిపెట్టరు వాళ్ళు. ఆ 3 నెలలు అయిపోయినాక మళ్ళీ ఎగ్జామ్ పెడతారు, లోపలికి తీసేసుకుంటారు. అంటే టోటల్గా 100% వాళ్ళు ప్లేస్ చేయటం జరుగుతుంది. ఇక దీనిలో గమనించినట్టయితే సెకండ్ ఇయర్ నుంచి, అంటే స్టూడెంట్ ఇంటర్ అయిపోయినాక మొదటి సంవత్సరం అంతా ట్రైనింగ్ పీరియడ్ అయిపోతే రెండో సంవత్సరం నుంచి అతను ఒక హెచ్సిఎల్ కంపెనీలో ఎంప్లాయీ. ట్రైనింగ్ పీరియడ్లోనే ఎంప్లాయీ, బట్ ఫుల్ ప్లేజ్డ్ ఎంప్లాయీ అంటే సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్. అక్కడ నుంచి అతని శాలరీ 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మనకు తక్కువ అనుకుంటున్నారేమో, తక్కువేం కాదు. 15,000లో అతనికి వచ్చేసరికల్లా ఖర్చులన్నీ పోను ఒక 5,000 6,000 మిగిలించుకునే పరిస్థితులు ఉన్నాయి. అంతే ఆగటంలా సెకండ్ ఇయర్ అయిన నుంచి అతన్ని ఒక డిగ్రీ కోర్స్ కూడా వాళ్ళే జాయిన్ చేస్తారు కంపెనీ వాళ్ళు. వాటిలో మీరు గమనించినట్టయితే బీసీఏ, బీబీఏ కోర్సులు ఉంటాయి. బీసీఏ కోర్సు తీసుకున్నట్టయితే కంపల్సరీగా టెక్నికల్ ఎడ్యుకేషన్ అది. అంటే బీటెక్ వాళ్ళకి ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో ఆ సబ్జెక్ట్స్నే వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ యూనివర్సిటీలు కూడా మీరు చూడండి, బిట్స్ పిలాని ఒకటి ఉంటుంది, కేఎల్యూ ఉంటుంది, డీమ్డ్ యూనివర్సిటీ అయినప్పటికీ, శస్త్రా యూనివర్సిటీ ఒకటి ఉంటుంది. అంటే నేమ్డ్ యూనివర్సిటీస్ అండి అన్నీ కూడా. పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో వాళ్ళు ఆ కోర్సు అడ్మిషన్ కోసం చేయటం జరుగుతుంది. అందరిని కూడా అటువంటి యూనివర్సిటీల్లోనే వాళ్ళు అడ్మిషన్ ఇప్పిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫీజు ఒక 40,000 ఉందనుకోండి ఉదాహరణకి, కంపెనీ 50% బేర్ చేస్తుంది. అంటే 20,000 కంపెనీ బేర్ చేస్తుంది, 20% స్టూడెంట్ బేర్ చేస్తాడు. వీళ్ళు వీక్లో 5 డేస్ మాత్రమే ఎంప్లాయ్ అండి. రిమైనింగ్ 2 డేస్ వాళ్ళు ఈ స్టడీకి సంబంధించిన కోచింగ్ ఇవ్వటం జరుగుతుంది. అది ఆన్లైనా ఆఫ్లైనా అనేది. మరి ఈ 5 డేస్ యాజ్ ఎంప్లాయీ కూడా వాళ్ళ టైం చాలా సిస్టమేటిక్గా ఉంటుందండి. మార్నింగ్ 8:30 9 నుంచి కరెక్ట్గా 6కి క్లోజ్ చేస్తారండి. 6 తర్వాత వీళ్ళకి సంబంధించిన ఈ స్టడీకి సంబంధించి ప్రిపేర్ అవ్వడానికి ఒక 2 అవర్స్ అవకాశం ఇవ్వటం జరుగుతుంది. సాటర్డే సండే ఖచ్చితంగా ఆన్లైన్ క్లాసెస్. అంటే టోటల్గా మీరు గమనించినట్టయితే ఈ విధంగా 3 ఇయర్స్ మళ్ళా స్టడీ కమ్ ఎంప్లాయ్మెంట్. అంటే 4 ఇయర్స్ ఒక ట్రైనింగ్, 1 ఇయర్, 3 ఇయర్స్ వచ్చేసరికల్లా ఎంప్లాయ్మెంట్ ప్లస్ ఎడ్యుకేషన్. 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఈ స్టూడెంట్ బేసిక్ శాలరీ 6 లక్షలు. చాలా ఈజీ. 6 lakh నుండి 8 lakh ఉంటుందండి. ఏది యావరేజ్ 75% స్టూడెంట్ని తీసుకుంటే. ఇంకొక 90% స్టూడెంట్ జాయిన్ అయ్యాడు అనుకోండి, అతనికి 12 నుంచి 16 లక్షలు ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. అతని టాలెంట్ని బట్టి మీరు గమనించాలి ఇది. ఇంకో విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ స్టూడెంట్కి ఏంటి బెనిఫిట్స్ అంటే ఇంటర్మీడియట్ అయిపోగానే ఇంటి దగ్గర ఉన్న ఆర్థిక పరిస్థితులను అధిగమించవచ్చు. రెండోది, స్టూడెంట్ బీటెక్లో జాయిన్ అయిన తర్వాత గ్యారంటీ లేదండి జాబ్లో. ఇంటర్ తర్వాత బీటెక్ 4 ఇయర్స్ కంప్లీట్ చేసిన విద్యార్థి స్టూడెంటు ఏదన్నా ట్రైనింగ్కి వెళ్తే ఎక్కడికన్నా ఆయన మళ్ళీ 1 ఇయర్ కోర్సు ఒకటి ఏదోటి కంప్లీట్ చేయాలా, ఆ కోర్సు నేర్చుకోవాలి. మరి అప్లికేషన్ పెట్టుకుంటాడు, మెయిల్ పెట్టుకుంటాడు, బట్ రిజెక్ట్ అవుతుంది అనేది 90% ఉంది, 10% సక్సెస్ అని మనం చూస్తున్నాం. ఈరోజు రిసెషన్ నడుస్తుంది, కానీ ఆ స్టూడెంట్కి అది లేదు. డైరెక్ట్ ఇంటర్మీడియట్ అయిపోతూ 1 ఇయర్ ట్రైనింగ్ అయిపోతూ ఎంప్లాయ్మెంట్తో పాటు కోర్సు 3 ఇయర్స్ యాజ్ ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయిపోగానే 6 to 8 lakh మినిమం ప్యాకేజ్. బీటెక్ స్టూడెంట్ 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత నో గ్యారంటీ జాబ్. సో లైఫ్లో సెటిల్మెంట్, కన్ఫ్యూజన్, ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి వాటి వల్ల. అంటే ఒక స్టూడెంట్ సక్సెస్ అవ్వడానికి హెచ్సిఎల్ టెక్ బి అనేది 2019 నుంచి మరి ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. బై లక్ వాగ్దేవి జూనియర్ కాలేజీ దానికి సంబంధించిన కెరీర్ గైడెన్స్ని కూడా హెచ్సిఎల్ కంపెనీ గన్నవరం నుంచి ఒక 3 ఇక్కడికి రిప్రజెంటేటివ్ని పిలిపించడం, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించడం, దానికి సంబంధించిన మెయిలింగ్ సిస్టమ్ నుంచి ప్రతిదీ కూడా మేమే దగ్గరుండి వాళ్ళకి అప్లై చేయించడం. ఇది చాలామంది పేరెంట్స్కి మేము చెప్తూ ఉంటాం, వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇలాంటి మేము ఎన్నో కాలేజీలు తిరిగి వచ్చాం, ఎక్కడన్నా చేరుద్దామని ఎవరు చెప్తారండి, ఎవరు చెప్పరు. అవన్నీ మీకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు. స్టూడెంట్ తెలుసుకోవాలి,
లేదా పేరెంట్ తెలుసుకోవాలి, లేదా ఇట్లా ఏదన్నా కెరీర్ గైడెన్స్ మీద ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే తీసుకోవాలి. అవన్నీ ఈరోజు అంతా టెక్నాలజీ పెరిగిపోయింది, మీరు తీసుకొని డెవలప్ అవ్వండి. ఇంకా చాలా వెనకబడి ఉన్నారు మన విలేజీ పిల్లలు, కాబట్టి వాళ్ళ కోసం ఇది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. నల్లపాటి రాము గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కారణం ఏంటంటే నర్సరావుపేట సరౌండింగ్స్ కావచ్చు, పల్నాడు జిల్లా సరౌండింగ్స్ పిల్లలకు కానీ పేరెంట్స్కి కానీ ఈ ఎడ్యుకేషన్కి సంబంధించిన అవేర్నెస్ తక్కువ ఉందని ఆయన గమనించారు రాము గారు. కాబట్టి దానికి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి ప్రతి పేరెంట్కి స్టూడెంట్కి అందించడం వల్ల వాళ్ళ యొక్క జీవితాలు వెలుగులోకి వస్తాయని ఒక మంచి నిర్ణయం తీసుకోవటం వల్ల నల్లపాటి రాము గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ HCL Tech Bee నమ్ముకోండి, ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.